28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌సిఎస్‌సి హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆయన పేరు తెలియనోళ్ళు ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరు ఉండరనేది వాస్తవం. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డగా కర్నూలు జిల్లాలో సున్నిపెంట పరిసర ప్రాంతాల్లో పుట్టిన ఆ వ్యక్తి ఉన్నతమైన చదువులు చదువుకొని దేశంలోనే అతి ముఖ్యమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో జాయింట్ డైరెక్టర్గా దక్షిణ భారతదేశంలో పనిచేశాడు. ఆయన ఎందుకు ఈరోజు చర్చకు వచ్చిందంటే, జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని విస్తరించడానికి ఉభయ రాష్ట్రాల్లో తిరిగి ముఖ్యంగా రైతుల్ని, యువతని ఉత్సాహపరచడానికి అనేక సమావేశాలు పెట్టడం జరిగింది. జేడీ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేదవాళ్ళని సివిల్స్ చదివిస్తా, అందులకి తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా సహాయ సహకార్యక్రమాలు జేడీ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు దూరం అయ్యారా అనేది ఆ నోట ఏ నోట వినపడుతున్న మాట. ఎందుకంటే ఒకప్పుడు జనసేన పార్టీలో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన చాలా కీలకమైన పదవులు అధిరోహించారనుకోవాలి దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పేరు వచ్చింది అని మొదటగా మనం ఇచ్చేసుకుంటే, మెగా ఇంజనీరింగ్స్లో ఆయన ఈ విభాగాన్ని ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి వైస్ చైర్మన్గా ఆపరేషన్స్ ఆయన బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాజకీయాలు ఇక్కడ దూరమైనట్టేనా, రాజకీయాల్లో ఉండి ఇది చేస్తాడనేది కాలమే నిర్ణయించాలి. ఇంకా అఫీషియల్గా ఆయన చెప్పలేదు కాబట్టి. కాకపోతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా మెగా వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్గా మా చాలా చాలా ఉన్నతమైన భావాలు గల సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు మా సంస్థలో వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్గా విధి విధానాలతో ఆయన యొక్క నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పారు. అదే వాట్ ఈస్ ద ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనం కనుక చూస్తే కనుక ఇది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనుబంధ సంస్థ. ఇది విద్యుత్ వాహనాలు సరఫరా చేసే సంస్థ. దాదాపు 900 వెహికల్స్ దేశవ్యాప్తంగా మెగా వాళ్ళకి, మెగా ఇంజనీర్స్కి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం పెట్రోలు ఇవన్నీ కూడా, డీజిల్ ఇవన్నీ లేకుండా ఎలక్ట్రానిక్ వాహనాలు, విద్యుత్తు దానికి స్టేషన్స్ కూడా దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. అటువంటిది మెగా టెక్నాలజీలో అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. అటువంటిది ఈ బాధ్యతలు తీసుకొని ఎంతకాలం ఉంటారు, దీన్ని ఏ విధంగా ఈ సమస్యని ముందు పురోగమనంలో తీసుకెళ్తారనేది మనం కూడా వేచి చూడాలి. ఏదేమైనా ఒక్కసారి మూలాల్లో కానీ వెళ్తే కనుక, ఆయన 1990లో మహారాష్ట్ర కేడర్గా ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. దానికి ముందు వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన సిబిఐ జేడీ గారు ఎంటెక్ ఐఐటి మెడ్రాస్లో చేసి ఆ తర్వాత సివిల్స్ పైన దృష్టి పెట్టి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. తనకున్న మహారాష్ట్రలో పనిచేసినప్పుడు మంచి సమర్థవంతమైన ఆఫీసర్ పేరు ప్రతిష్టలు సాధించి సిబిఐలో డిప్యూటేషన్ మీద జాయింట్ డైరెక్టర్గా అయ్యారు. జాయింట్ డైరెక్టర్గా అయిన తర్వాత ఆయన తీసుకున్న కేసులన్నీ కూడా సత్యం కుంభకోణం కావచ్చు, తర్వాత జగన్ అక్రమ ఆస్తుల కేసు కావచ్చు, ఓబులాపురం మైనింగ్ కేసులు కావచ్చు, చాలా సెన్సేషనల్ కేసులు తీసుకొని మంచి సమర్థవంతమైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి తర్వాత రాజకీయాల్లో చేరాడు. జనసేన పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి చేరిన తర్వాత మరి ఆయన రాజకీయాల్లో, సినిమాలు, ఇంకా మళ్ళీ సినిమాల్లో వెళ్ళడు అనుకున్నాను, కానీ సినిమాల్లో వెళ్ళారు కాబట్టి సీరియస్నెస్ అనేది కనిపించలేదనే ఉద్దేశంతో ఒకే ఒక్క లైన్తో ఆయన ఎటువంటి విభేదాలు లేవు, ఆ జనసేన పార్టీ నుంచి తప్పుకొని తన యొక్క జేడీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేయటమే కాకుండా అనేక స్కూల్స్, కాలేజీల్లో కూడా మోటివేషన్ క్లాసెస్, లక్షలాది మంది యువతని అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మోటివేషన్, ఆయనకి స్ఫూర్తి అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, మోటివేషన్ క్లాసులు చెబుతా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సాధించిన ఆ వ్యక్తి నేషనల్ పార్టీ అంటే జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించి దానికి గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్తారని చెప్పి అనుకున్నారు. మరి ఒకవైపు ఉద్యోగ నిర్వహణ చేస్తున్నా, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ అంటే ఎక్కడున్నా చేయొచ్చు, పార్టీ కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంటుంది. మరి అది ఎలా చేస్తాడనేది ఆయనే చెప్పాలా. ఏదేమైనా కానీ ఈ 900 విద్యుత్ వాహనాలకు సంబంధించి ఈ యొక్క ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ బాధ్యతని సమర్థవంతంగా జేడీ గారు పనిచేస్తారని అందరూ చెప్తున్నమాట. దీనికి ఈ విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ విషయంలో కావచ్చు, అంటే వివిధ రాష్ట్రాలకు కూడా ఇది విస్తరిస్తారు కాబట్టి మెగా వాళ్ళు, దానికి సంబంధించిన ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ విషయం కావచ్చు, తర్వాత నిర్వహణ బాధ్యత కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు, వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ ఆయన ఆధ్వర్యంలోనే ఇది జరుగుతాయి అనేది తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ తండ్రికి తగ్గ తనయుడుగా ఆల్ ఇండియాలో 34-35 ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఇప్పుడు తమిళనాడులో ఇల్లుపురంలో వాళ్ళ బాబు ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమర్థవంతమైన ఆఫీసర్గా మనం కొంతమంది కనపడుతుంటారు. అటువంటి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారి యొక్క సరికొత్త పాత్ర ఆపరేషన్స్ ఏదైతే మెగా ఇంజనీర్స్లో ఈవీ ట్రాన్స్ ఆపరేషన్స్లో వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారో ఆయనకు హృదయపూర్వకంగా సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.